ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈసారి మనకి అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది? మరి ఆ రోజు విశేషంగా పూజా విధానం ఏ విధంగా ఉండాలి? మరి ఆ రోజు ప్రత్యేకంగా బంగారం కొంటే మంచిది అని అంటూ ఉంటారు. మరి బంగారం కొనలేని వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఎలాంటి వస్తువులు దానంగా ఇచ్చుకోవాలి? అక్షయ తృతీయ నుంచి ఏ రాసుల వాళ్ళకి విశేషంగా కలిసి రాబోతుంది అంటారు? చాలా పెద్ద ప్రశ్న ఇది. సంతోషం. ఏదేమైనప్పటికీ కూడా అక్షయ తృతీయ అనేటువంటిది మనకు 19వ తారీఖు రావడం జరుగుతున్నది. ఏప్రిల్ నెలలో మంగళవారం రోజు. మరి అంటే ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మనకు ఎప్పటికీ కూడా పెరగాలి అనుకునేటువంటి దాన్ని అక్షయం అంటారు. ఇప్పటికీ కూడా పెరుగుతూ ఉండేది. అది ఏం కావాలి? మన ఆరోగ్యమా, డబ్బా? బంగారం కొంటే బంగారమే పెరుగుతుందా? ఎట్లా అనేటువంటి విషయాలు. బంగారం కొనలేని వారి పరిస్థితి ఏమిటి? ఒక మంచి మాట నలుగురికి చెప్పినా అది అక్షయం అవుతుంది, నలుగురు పాటించినా అక్షయం అవుతుంది. సో వాస్తవానికి స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చేసినటువంటి, అంటే ఆ సినిమాకు సంబంధించినటువంటి ఒక నలుగురికి సహాయం చేసి ఆ నలుగురిని మరొక నలుగురికి సహాయం చేయమని చెప్పడం అనేటువంటిది చాలా ఇది గొప్ప విషయం. ఇది ఈ కాన్సెప్ట్తో సినిమా తీయడం అనేటువంటిది కూడా చాలా ఎక్సలెంట్ ఇది నిజంగా. ఎందుకంటే అక్షయము పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే మూవీ ఎండింగ్ వచ్చేసరికి కూడా అదే మనకు బాగుంటుంది. సో అక్షయము అంటే అక్షయ తృతీయ రోజు మనము ఉదయాత్పూర్వము స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా ఇంటి ముందు ప్రధాన ద్వారానికి మామిడాకులను కట్టుకోవడం కానివ్వండి, ఇంట్లో నవ్వుతూ ఉండడం. ఈరోజు చక్కగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడము, ఒక నూతన పాత్రలో కుండలో నీటిని పోసి చక్కగా దానంగా ఇవ్వడము ఎంతో విశేషము. కొత్త పాత్రలను కొనడము విశేషము. బంగారం కొనడము విశేషమే, కానీ మన స్తోమత. బియ్యం కొనడం ఈరోజు అదృష్టం. ధాన్యాలు కొనడం ఈరోజు అదృష్టం. పసుపు కుంకుమ కొనడం ఈరోజు అదృష్టం. అదేవిధంగా కొంత చిన్న పిల్లలకు ఎవరికైనా ఒక చాక్లెట్స్ పంచడం కానీ, స్వీట్స్ పంచడం కానీ, ఇది మనకు యోగాన్ని తెచ్చిపెడుతుంది. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి ఆరాధన. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని చదువుకున్న, ఓం శ్రీం మహాలక్ష్మి అనేటువంటి మంత్రాన్ని చదువుకున్న, ఈరోజు అధికంగా పారాయణం చేసిన, మౌన వ్రతం పాటించిన, ఎవ్వరితోనూ గొడవ పడకుండా ఈరోజు సామరస్యంగా ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో మనం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం కూడా ఎంతో విశేషమే. త్రివిక్రమ్ గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఒకతను ఉండేవాడు, ఇంటి ముందు కూర్చునేవాడు, భోజనం చేసేవాడు, మళ్ళీ వచ్చి ఇంటి ముందు కూర్చునేవాడు, రాత్రి అయ్యాక ఇంటికి వెళ్ళి పడుకునేవాడు. ఇంతే, అతను ఏం పని చేసేవాడు కాదు. అంటే అలా ఉండడం కూడా ఇవాళ రేపు స్టేటస్ పెట్టగానే ఇది నా కోసం పెట్టారా అని ఫోన్ చేయడాలు, ఉల్టా మెసేజ్ దానికి వేరే స్టేటస్ పెట్టడాలు, 4 రోజులైంది నువ్వు ఫోన్ చేయలేదు అనడం కానీ, మెసేజ్ చేయలేదు. ఇన్ని మనము సృష్టించుకొని మనకు మనమే బాధపడుతూ ఉన్నాం ఇక్కడ. ఇక ఈ సందర్భాలలో నువ్వు ఏం బంగారం కొంటే నీకు అక్షయం అవుతుంది? నీకు ఏం జరుగుతుంది? ఒకరికొకరు సొంత రక్త సంబంధికులే మోసం చేసుకునేటువంటి పరిస్థితులలో ఉన్నారు డబ్బు కోసం. నీకు ఎవరు ఎక్కడ ఇన్ని చేస్తూ నువ్వు నాకు అక్షయం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కాదా చెప్పండి. ఎంతమంది క్లయింట్స్ ఎంతమంది బాధపడుతున్నారు? సొంత అక్క చెల్లెళ్ళే డబ్బు కోసం దూరమైనటువంటి దాఖలాలు ఉన్నాయి. భార్యాభర్తలకు ఒక అత్తా కోడళ్ళు గొడవలు పెట్టి కోడళ్ళు పంపించిన దాఖలాలు, లేదా భర్తను దూరం చేసిన దాఖలాలు. మాస్తంతా తింటుందని ఎన్ని 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 దారుణాలంటే రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినటువంటి విధంగా డైలాగ్ అది గుర్తొస్తుంది. ఒక స్త్రీ ఇంటి నుండి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలంటే ఎంతమంది కామందుల కండ్లల్లో అన్నట్టుగా ఏదో డైలాగ్ ఉంటుంది. అంతే పరిస్థితులు అవి. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా ఒకే మాట విషయం ఏమిటి అంటే, ఇక్కడ
ఈరోజు ఉదయాత్పూర్వము స్నానాది కార్యక్రమాలు అందరూ చేస్తూ ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం ఎంతో విశేషం. అమ్మవారికి తప్పకుండా పసుపు కుంకుమను సమర్పించండి. దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో కుంకుమార్చన జరిపించుకోండి. అదేవిధంగా ఒక వెండి నాణము కానీ ఒక రూపాయి కాయిన్ కానీ చక్కగా కూడా దానికి పసుపును రాసి అమ్మవారి వద్ద పెట్టి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి దానిని మీ పర్సులో పెట్టుకోవడము ఇది ఎంతో శుభంగా తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఏదైనా కొనుగోలు అనుకుంటే బెస్ట్ చాయిస్ నేను ఇచ్చేటువంటిది ఏమిటంటే బంగారం వెండి చిన్నదైనా సరే. లేదు అనుకున్నట్టయితే కొత్త పాత్ర కొనుక్కోండి. లేదు అనుకున్నట్టయితే కొత్త చీపురైనా కూడా కొనుక్కోవచ్చు ఈరోజు. అదేవిధంగా కొత్త బట్టలు ఎవరికైనా దానం చేసినా కొనిచ్చినా కూడా మనకు శుభమే. అదేవిధంగా బియ్యము లేదా ధాన్యం అని చెప్పడం జరుగుతున్నది. ఇవి ఎంతో మనకు సంపదను ప్రారంభం చేసేటువంటి వస్తువులు. ఇక మరొకటి ఏమిటంటే దానము, బియ్యము, ఆ కుండలో వాటరు, మనకు పసుపు, శనగపప్పు, అరటి పండ్లు, బట్టలలో పేదవారికి లేదా వృద్ధులకు దానం చేస్తే బాగుంటుంది. పాయసము లేదా మనకు బెల్లముతో చేసినటువంటి నైవేద్యము లేదా బెల్లాన్ని ప్రసాదంగా ఇవ్వండి అమ్మవారికి. అదేవిధంగా అరటి పండ్లను పెట్టే ప్రయత్నం చేయండి. ఈరోజు అప్పులు ఇవ్వకండి. ఈరోజు అప్పులు అనేటువంటివి కట్టడం కానీ ఇవ్వడం కానీ చేయకండి. అదేవిధంగా గొడవ పడకండి ఎవరితో కూడా. ప్రశాంతమైన వాతావరణం ఇందాక చెప్పుకున్నటువంటిది. డబ్బు వృధా ఖర్చు అనేటువంటిది చేయొద్దు. ఇవి మనకు సంపాదన అనేటువంటివి మెరుగుపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరి అక్షయ తృతీయ రోజు ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదయ్యా అంటే మొట్టమొదటిది వృషభ రాశి, రెండవది మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఏ పరంగా అనుకుంటే మాత్రము డబ్బు పెరగబోతూ ఉన్నది. వృషభానికి గోల్డెన్ టైం. ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాలలో లాభాలు, కొత్త పనులకు శ్రీకారము, ధన యోగము బలంగా ఉంటుంది. మిథున రాశి వారికి కొత్త పరిచయాలు, ఉద్యోగము, ప్రమోషన్స్, ప్రయాణాలు, సైడ్ ఇన్కమ్స్ మొదలయ్యేటువంటి సందర్భాలు, జీవితం అనేటువంటిది ఒక కొత్త దిశలోకి వెళ్ళబోయే పరిస్థితి ఉండబోతుంది. సింహరాశి ఉద్యోగంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నవి. గౌరవం పెరగబోతున్నది. పెద్దల సహాయము, సక్సెస్ అనేటువంటిది మీకు ఒక స్టార్ట్ కాబోతున్నది. ఇక తులారాశి వారికి ఆకస్మాత్తుగా డబ్బు, పెట్టుబడులలో లాభాలు, ఖర్చులు తగ్గడము, వ్యాపార అభివృద్ధి కనబడుతుంది. మకర రాశి వారికి చాలా రోజులకు నుంచి ఉన్నటువంటి కష్టం ఫలించబోతున్నది. ఇక ఉద్యోగ స్థిరత్వము, అప్పులు తగ్గడము, కుటుంబంలో శుభవార్తలు వినేటువంటి సందర్భాలు ఏర్పాటు చేసుకోబోతున్నారు. సో ఓవరాల్గా ఈ రాశుల వారికి బాగుంది. అక్షయ తృతీయ రోజు తప్పకుండా కూడా అమ్మవారి యొక్క సేవలో తరించండి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. అక్షయ తృతీయ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ.